భర్త అంటే ఏమంటారు? భరించువాడు అంటారు. భర్త అంటే ఎవరు చెప్పండి? భరించువాడు. భరించాలి గాని బాధ పెట్టకూడదు, నిష్ఠూర పెట్టకుడి అంటున్నారు. కనుక భార్యను ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకుడి అంటున్నారు. ఇంకో మాట కూడా 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో, 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి, భార్యనంట సన్మానించాలంట. 3వ లక్షణం ఏంటి? సన్మానించాలి. ఎలా సన్మానించాలి అమ్మా? భార్యనంట పేతురు గారు అంటున్నారు సన్మానించి, ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయుడి. ఎలా కాపురం చేయాలి? జ్ఞానం చొప్పున కాపురము చేయుడి అంటున్నారు. భార్యను సన్మానించాలి అనగా గౌరవించాలి. కనుక పురుషుని ప్రక్కటముకలో నుండి దేవుడు ఎవరిని తీశారంట? అవమ్మను తీశారు. ఇంకో ప్రశ్న, ఆదామును చేసేటప్పుడు దేవుడు ఏం తీసుకున్నారు? ఎలా చేశాడు? మట్టి తీసుకున్నాడు, పురుషుని చేశాడు. ఎముక తీసుకున్నాడు, స్త్రీని చేశాడు. స్త్రీకి ఏం వాడలేదు? మట్టి వాడలేదంటే ఏం వాడారు? దేవుడు ఎముక తీసుకొని, ఎక్కడ తీశాడు ఎముక? ఎక్కడ తీశారంట? ప్రక్కటెముకలో ఒక ఎముక. కనుక స్త్రీని చేశాడు. కనుక ఏం చేయాలంట? భార్యను సన్మానించాలి, అంటే గౌరవించాలి. కనుక దేవుని బిడ్డలారు, ఇవన్నీ భర్త యొక్క లక్షణాలు. రాజు ఇక మీదట భార్యను ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకూడదు, భార్యను సన్మానించాలి, గౌరవించాలి. కనుక జ్ఞానం చొప్పున కాపురం చేయాలా? ఎలా చేయాలి? జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. భార్య బలహీన ఘటమని ఎంచి ఏం చేయాలంట? ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి అంటున్నారు. సరే, వాక్యంలో చూస్తే 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఇప్పుడు భార్య ఏం చేయాలంట? లోబడి ఉండాలి. ఏం చేయాలంట? లోబడి ఉండాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు, క్రీస్తు సంఘానికి శిరస్సయ్యులాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. శిరస్సు. భర్త భార్యకి ఏమై ఉన్నాడంట? శిరస్సు. శిరస్సు లేకపోతే మొండానికి ఏం లేదు, విలువ లేదు. కనుక ఏం చేయాలా అమ్మా? భర్తకు లోబడి ఉండుడి అంటున్నారు. కనుక లోబడి ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, మరి అమ్మాయి లోబడి ఉంటుందా అమ్మా? లోబడే ఉంటదంట. చాలా సంతోషం. అబ్బాయిని అడిగాం కదా, మరి అమ్మాయిని కూడా అడగాలి. కనుక లోబడి ఉండాలి. ఇంకా మనం చూస్తే దేవుని బిడ్డలారా, విధేయత కలిగి ఉండాలి. ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకును చూడగానే రెబెకా గారంట ఒంటె మీద నుండి దిగిందంట.
వంట మీద నుండి దిగేం చేసిందంట? ముసుగేసుకుందంట. వంట మీద కూర్చోలా, ఏం చేసింది? వంట మీద నుంచి దిగి ముసుగు వేసుకుందంట. లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయత కనుక ఇవన్నీ భార్య యొక్క లక్షణాలు. కనుక దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ లో భార్యను వైఫ్ అంటారు. ఈ రెండో మార్లు విన్నారు గాని ఈ వధూవరులు వారి కోసం తెలియజేస్తున్న డబ్ల్యూ అంటే విజ్డమ్, జ్ఞానవంతురాలై ఉండాలి. ఇంకో అక్షరం ఏంటి అమ్మా? ఐ అంటే ఇండస్ట్రియస్ అంట, పనిమంతురాలై ఉండాలి. ఇంకో అక్షరం అమ్మా ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్, నమ్మకస్తురాలై ఉండాలి. ఈ అంటే ఎంటర్టైనర్, ఉల్లాసవంతురాలై ఉండాలి. ఈ అంటే ఇంకో అర్థం కూడా ఉంది, ఎకానమీ, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరి మధ్య ఎక్కడ సమస్యలు వస్తాయి? అమ్మా మీరెవరు చెప్పటల్లా? పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ కోపంగా చూస్తున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నారు, మంచిదే. కనుక ఎకానమీ అంటే డబ్బు విషయంలో అంట జాగ్రత్తగా ఉండాలి. డబ్ల్యూ అంటే విజ్డమ్, జ్ఞానవంతురాలై ఉండాలి. ఐ అంటే ఇండస్ట్రియస్, పనిమంతురాలై ఉండాలి. ఎఫ్ అంటే ఫెయిత్ఫుల్, నమ్మకస్తురాలై ఉండాలి. ఈ అంటే ఎంటర్టైనర్, ఉల్లాసవంతురాలై ఉండాలి. ఎకానమీ, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, భార్య అంట ఒక భక్తుడు అంటారు తల్లిలా ఉండాలి. ఎలా ఉండాలంట? భోజ్యేసు మాత అంటారు, అంటే భోజనం పెట్టడంలో తల్లిలా ఉండాలంట. భోజనం తల్లి ఎలా పెట్టుద్ది? ఏమ్మా కడుపు నిండా పెట్టిద్దా? అదే భోజనం పెట్టడంలో తల్లిగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలా? ఏమ్మా కార్యేసు దాసి, పని చేయటంలో. ఇంకా క్షమయా దరిత్రి, క్షమించుటలో భూమి కొండంత ఓర్పు ఉండాలా అంటారు. భూమిని ఎన్నిసార్లు తనినా కూడా తిరిగొట్టుద్దా? తిరిగొడితే ఏమైద్ది? ఇక భూకంపమే అన్నమాట. ఏమైద్ది? ఇక భూకంపం. కనుక దేవుని బిడ్డలారు, ఇవన్నీ వీళ్ళిద్దరూ కలిగి ఉండాల్సిన లక్షణాలు. తల్లిలా ఉండాలంట, మంత్రిలా ఉండాలన్నారు. సలహా ఇచ్చుటలో ఎలా ఉండాలి? మంత్రిలా ఉండాలి. తల్లిగా ఉండాలి, మంత్రిగా ఉండాలి. మరి ఎలా ఉంటుందో తర్వాత మీరు అడగండి. తల్లిగా ఉంటావా, మంత్రిగా? రెండు ఉండాలి, తల్లిగా ఉండాలి, మంత్రిలా ఉండాలి. సరే మంచిది. ఇద్దరు పెళ్ళైన దంపతులంట విహారయాత్రకి వెళ్ళారంట. ఏనుగు మీద ఎక్కారంట. ఏమెక్కారు? ఏనుగు ఎక్కారు. వెళ్తా ఉన్నారంట. ఇంతలో ఒక వాగు వచ్చింది. ఆ వాగు దాటాలి. భార్య అంట రివర్స్ అన్నమాట. అంతా రివర్స్ అంటే ఆయన ఒకటి చెబితే ఇంకోటి చేసిద్ది అనమాట. ఇద్దరు విహారయాత్రకి వెళ్తున్నారు. ఏనుగెక్కారంట. ఏనుగెక్కి వెళ్తున్నారు. వాగొచ్చింది. భర్త అన్నాడంట, వాగొచ్చింది, నన్ను గట్టిగా పట్టుకో అన్నాడంట. వాగొచ్చింది, పడతావు, నన్ను గట్టిగా పట్టుకో అన్నాడంట. ఈ భార్య అంట, ఇందా చెప్పాను కదా, ఎవరా ఆమె? అంతా రివర్స్ అన్నమాట. భార్య అంట, నువ్వు పట్టుకోమంటే నేను పట్టుకోవాలా అని వెనక్కి జరిగిందంట. నువ్వు పట్టుకోమంటే నేను పట్టుకోవాలా అని వెనక్కి జరిగిందంట. కొంచెం ముందుకెళ్తున్నారంట. వాగు ఇంకా చాలా లోతుగా ఉంది. అనగానే భర్త అన్నాడంట, అమ్మో ముందుకు జరుగు. ఏమంటారు భార్యని? ఏదో అంటారు కదా,
ముందుకు జరుగు అంటున్నాడంట. ముందుకు జరగమంటే ఆమె ఏమంది? ఏమ్మా ఆమె ఏమన్నా ముందుకు జరగమంటే నేను జరగాల అని వెనక్కి జరిగిందట. ఇంకా ముందుకు జరగమంటే నేను జరగాలని ఇంకా వెనక్కి జరిగిందంట. సరే మధ్యలోకి వచ్చేసారు. వాగు మధ్యలోకి వచ్చేసావు, ఇప్పుడైనా నన్ను గట్టిగా పట్టుకో అన్నాడంట. అప్పుడేమందంట, నువ్వు ముందుకు జరగమంటే జరగాల, నిన్ను పట్టుకోమని నేను పట్టుకోవాలని ఇంకొంచెం వెనక్కి జరిగిందంట. ఏమైంది? డబేలుమని వెనక్కి పడిపోయిందంట. సరే ఎలాగలాగ ఏనుగు తోక పట్టుకుందంట. భార్య ఏనుగు తోక పట్టుకుందంట. ఆ భర్త అన్నాడంట, గట్టిగా పట్టుకో, ఏనుగు తోకైనా గట్టిగా పట్టుకో, ఏనుగుతో గట్టిగా పట్టుకో. నేను నా చెయ్యి ఇదిగో అంది, చెయ్యంది అంటున్నాడంట. నువ్వు ఏనుగుతో గట్టిగా పట్టుకోమంటే నేను పట్టుకోవాలా అని ఏం చేసిందంట, ఏనుగు తోక కూడా విడిచిపెట్టేసిందంట. ఏమైందంట? నీళ్ళకి. కనుక అలా ఉండక ఇద్దరు కూడా ఎలా ఉండాలి? ఇద్దరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. అబ్రహాము శారాలాగా అనురాగంగా ఉండాలి. ఇస్సాకు రెబెకా ఔన్నత్యంగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలంటే ఆదామవ్వలాగా ఏక శరీరులుగా ఉండాలి. ఇక ఇద్దరు కాదు, వీళ్ళిద్దరు ఒకరే. ఇద్దరు కాదు. ఉన్నాం గనక ఒకసారి వధూవరులు లేచి నిలబడవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మా ఏమండి? దేవుని సన్నిధి అని నిలిచి ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా వీరు వివాహమాడరాదని న్యాయ సమ్మతమైన హేతువేదైనా తెలుసు ఉన్న పక్షమున దానిని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఎడలక మీదట ఎప్పటికీ ఊరకుండవలెను. రాజు అక్షిత వీరిద్దరు వివాహం చేసుకొనుట మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమైతే మీ కుడి హస్తాలు అయ్యా చూడండి, అందరు చేయి పైకెత్తారా? మీ అందరికి ఇష్టమేనా? ఒకసారి చిరునవ్వు నవ్వండి. బాగా సంతోషంగా ఉన్నారు. మంచిది. ఇంకో మైక్ కూడా అందజేయండి అయ్యా. సుధీర్ జయ మంగళం మహోత్సవ మంగళం పెండ్లి నయ పూరితము జీవనము నిరతము. జయ మంగళం మహోత్సవ మంగళం పెండ్లి నయ పూరితము జీవనము నిరతము. రాజు దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా అక్షితను స్వీకరింతును. మంచిది. ఈమెను ప్రేమించి అక్షితను ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖములందు కాపాడి బ్రతుకాలమంతయు అక్షితానే హత్తుకొని ఉందువా. చాలా సంతోషం. ఓకే. అక్షిత దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా రాజును స్వీకరింతువా. ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములందు కాపాడి బ్రతుకాలమంతయు రాజునే హత్తుకొని ఉందువా. చాలా సంతోషం. వివాహం చేసుకున్నట్టుకు ఈ స్త్రీని పురుషునికిచ్చు వారెవరు అనగా అమ్మాయి తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలి. అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు వేదిక మీదకి రావాలి. హలో, సౌండ్ పెంచు, పెంచండి.
ముఖ్యమైన ప్రమాణాలు ఉన్నాయి కదా, సౌండ్ మంచి. సోమయ్య గారు, మరి మీ కుమారుడు రాజుని దేవరపల్లి శివయ్య చెన్నమ్మ గారి కుమార్తె అక్షితకు మీ కుమారుని ఇవ్వటం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఇష్టమే. చాలా బాగా తెలియజేశారు. అలాగే మైక్ ఉంది కదండి, మైక్ ఉంది కదా. అయ్యా, మీ అమ్మాయిని అక్షితాను సోమయ్య కమలమ్మ కుమారుడు రాజుకి ఇవ్వటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మీకు ఇష్టమైతే అబ్బాయి కుడి చెయ్యి, అమ్మాయి కుడి చెయ్యి కలపాలి. అబ్బాయి కుడి చెయ్యి, అమ్మాయి కుడి చెయ్యి కలపండి. అయ్యా ఫోటోగ్రాఫ్. అబ్బాయి కుడి చెయ్యి, అమ్మాయి కుడి చెయ్యి కలపాలి. ఇద్దరు ఎదురు అబ్బాయి దగ్గరికి రా, దగ్గర రా, అబ్బాయి దగ్గర. ఓకే, అటు పట్టుకోండి. ఇంకా జరగమ్మా, ఇంకా జరుగు, అబ్బాయి దగ్గర జరుగు. మీరు కూడా జరగండి సార్. అమ్మ జరగండి మీరు కూడా. ఓకే, అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఒక్క నిమిషం చూడండి అమ్మా, అలాగే ఉండండి. ఓకే, హలో. ఆది దంపతులైన ఆదాము అవ్వల ఆది ప్రేమాదులను అనుసరించి, ఆది దంపతులైన ఆదాము అవ్వల ఆది ప్రేమాదులను అనుసరించి, ఏ దివసమందులో ఏకదేహాత్ములై పాదుకొను జీవితము పాలించిన, జయమంగళమ్మవు సవమంగళం పెండ్లినయ పూరితము జీవనము నిరతము. అమ్మ, వివాహ ప్రమాణాలు జరుగుతున్నాయి, దయచేసి ఎవరు మాట్లాడకండి. రాజు అను నేను అక్షితాను నిన్ను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా పెళ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరి ఎదుట? దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఒకసారి చూడు, మైక్ పట్టు చూడు ఒకసారి. రాజు అల్లుడు కొట్రా ఫుల్. అమ్మ దగ్గర రా, కొంచెం దగ్గర రా. మనం అది మైక్ దగ్గర పెట్టు మౌతు. ఓకే, తల కొంచెం పైకెత్తు. ఓకే, అల్లుడు చూసుకోరా. కచ్చిప్ తీసేయమ్మా, నువ్వు కచ్చిప్ తీసే. పెద్దగా చెప్పాలి, అబ్బాయి వైపు చూస్తూ చెప్పాలి. అక్షితాను నేను
అబ్బాయి వైపు చూసి అక్షితాను నేను అక్షితాను నేను రాజు అను నిన్ను రాజు అను నిన్ను నా జీవిత కాలం అంతయు నా జీవిత కాలం అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా పెళ్లి చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. చాలా చెప్పలు కట్టినమ్మ అందరూ ఆ ఇద్దరు చెప్పట్లు అన్నమాట. అమ్మా జరుగు రాజు దగ్గర అమ్మ దగ్గర ఓకే చూడమ్మా. మంగళస్తోత్రం. మౌత్ బయట నుంచి పెట్టాము ఒకసారి. మౌత్ బయట దగ్గర పెట్టి కొద్దిగా ఓకే చూడు సింగిల్ పెట్టు. అక్షంతలు పంచండి అయ్యా దయచేసి. అమ్మాయి ముఖం చూడు ప్రమాణాలు చూసేదండి నువ్వు కూడా చూడమ్మా. సంతోషం. రాజు ఒకసారి ఇద్దరు చూడండి ఒకసారి. ఆ బ్యాండ్ మేళం వారంట రావాలి. ఎక్కడ పడుకున్నారు? పడుకొని రెడీగా ఉంటారు వాళ్ళు. సౌండ్ వినపడుతున్నాయి. అసే బాగయ్యా మంచిది. రాజు అను నేను అక్షితాను నిన్ను నా సంతటిలో నిన్ను పాలు భాగస్థురాలిగా చేసుకొని ఎల్లప్పుడూ ప్రేమించి నమ్మకమైన భర్తగా ఉండునను వాగ్దానమునకు సూచనగా ఈ మంగళసూత్రమును మూడు ముళ్ళయ్యా మూడు. తండ్రి యొక్కయు చెప్పండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పేరట కట్టుచున్నాను. అంగీకరించుము. నువ్వు చెప్పు. అంగీకరించుచున్నాను. సంతోషం. పాట. దేవరని దీవెనలు
ఏ నవ్వకూడదు అనుకున్నారు ఇద్దరు? నవ్వండి అమ్మ, నవ్వండి ఇద్దరు. ఓకే. పైన చేయమ్మా, ఇలా వేసి హుక్ కింద పెట్టు. వివాహ సంబంధమైన ప్రేమకు నమ్మనకు విశ్వాసానికి సూచనగా ఈ హారము అంగీకరించున్నాను. అబ్బాయి అంగీకరిస్తున్నాడంట, అమ్మాయి నెక్లెస్ తొడిగిద్ది. ఇప్పుడు నెక్లెస్ కాదు సార్, అమ్మో చైన్ తొడిగిద్దు. పట్టుకోమా, అలా పట్టుకోమా, కొద్దిగా ఇలా చూడు, పట్టుకోమా. మా చైన్ పట్టుకోమా, చూడమ్మా ఒకసారి చూడు. ఇలా తిరిగి కొద్దిగా, ఇలా తిరిగి కొద్దిగా ఇలా పట్టుకోమా. చాలమ్మా, చాలా మోకరిద్దాం, మోకరించాం. ప్రార్థన అవగానే వధువరులు మీ దగ్గరకు వస్తారు. అందరూ వధువరులను దీవించండి. అందరూ కూడా లేచి నిలబడాలని మనం చేస్తున్నాం. మరి వధువరులను దీవించండి. మనస్సులో ఈ ప్రార్థన జరుగుతుండగా రాజు అక్షితాను దీవించండి అయ్యా. మీ దీవెనల ఆశీర్వాదాలు దయచేయండి. ఎంతో ప్రేమగా ప్రభువా, మీరు శరీర జీవితమునకు మహిమ జీవితమునకు అవసరమైన సకల సదుపాయములు దయచేయము. నీ పావనాత్మతో నింపి నీ చిత్తమును బయలుపరుచుటకు నీవే కనబడి మాట్లాడుము. భూలోకపు భక్తులతోనూ పరలోకపు భక్తులతోనూ దూతలతోనూ నీతోనూ సహవాసముగా వీరితో ఉన్న వారికి నిన్ను బయలుపరుచుకొనుము. వీరిలోని లోపములను పరిహరించుము. ఇద్దరు ఒక్కరుగాను ఒక్కరిద్దరుగాను ప్రేమించుకొనొచ్చు. నీతో కలిసి జీవించున్నట్లు ఆశీర్వదించుము. నీ వాక్యమందు వీరిని పెంచుము. నీ రాకడ కొరకు సిద్ధపరచుము. నీ వాక్యం ఉపదేశించుటకును నీకు సాక్షులుగా ఉండుటకును వీరిని ఆయత్తపరచుము. బిడ్డలను దయచేయము. వీరిని నీ భయమునందును భక్తి అందును పెంచునట్లు నీ కృప దయచేయము. వీరిని ఏ కృపగల ఉద్దేశముతో అడల అపరాధాలు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధంలోకి తేక కీనుండి తప్పించము. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం, దంపతులకు దీవెనల ఆశీర్వాదాలు ప్రభు దయచేసి ఎంతో ప్రేమగా అనురాగముగా ఔన్నత్యముగా వధువరులు జీవించు భాగ్యం ప్రభు దయచేసి దీవించునుగాక. మీ అందరు కూడా రాష్ట్రాలకి భూమి చేసిన వారు పోషించునుగాక, రక్షించునుగాక, పరమాదైజుడు స్వస్థ
సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టముల నోర్వా ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టముల నోర్వా సంసార నావను సరిగా నడిపించా సంసార నావను సరిగా నడిపించా నీవే సహాయమీయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ప్రార్థనా జీవితము సమాధానము భక్తి విశ్వాసము నీతి న్యాయము ప్రార్థనా జీవితము సమాధానము భక్తి విశ్వాసము నీతి న్యాయము నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. ఆమె సన్నగా నవ్వింది, చూపు వెన్నెలై కురిసింది. ఇద్దరి మనసులలోన ఏదో అల్లరి సాగింది. కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది. ఆమె కన్నులలోన కైపు కథలాడేనే, ఆమె అధరాలలో ఏవో సుధలు రేనే.